తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు తండ్రికి విజ్ఞాపన చేసినట్టు మనం చూస్తున్నాం. మొదటి మాటగా. రెండవ మాటగా అదే లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యంలో దొంగతో చెబుతున్నటువంటి మాట యేసు ప్రభు వారు, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఇది సిలువలో పలికినటువంటి రెండవ మాట. అని మూడవ మాటగా యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యంలో చూస్తే, అమ్మా చెప్పాను, ఆ శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను అని ఈ మాట చూస్తున్నాం. అంటే బంధాన్ని కట్టుతున్నటువంటి విధానం ఇక్కడ కనపడతా ఉంది. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యం, ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు ప్రభు వారు బిగ్గరగా కేక వేసి ఆ మాట మాట్లాడినారు. నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని ఆయన బిగ్గరగా అరిచినట్టు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఐదవ మాటగా యోహాను సువార్త 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనములు నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నాను అని యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట. ఏదది? నేను దప్పిక గొనుచున్నాను. తర్వాత 19:30 పుచ్చుకున్నాడు, సమాప్తమైనదని, సమాప్తమైంది అని అన్నాడు. సమాప్తం అంటే నేను చనిపోతానని సమాప్తం కాదు, కానీ తండ్రి ఉద్దేశపూర్వకాన్ని, తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చి అంతం వరకు తను కొనసాగించి తన చేయవలసినటువంటి పని సమాప్తం చేశాడని దాని అర్థం. తర్వాత 23:46 లూకా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానెను ఆయన ఎలాగ చెప్పి ఆత్మను తండ్రికి అప్పగించినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఈ పలికినటువంటి సప్త పలుకుల్లో చాలా విలువైనవి, ఆదరణ కలిగించేవి, ధైర్యపరిచేవి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనాటి జీవితాలని మార్చుకొని ఆయన పాదాలు పట్టుకున్నటువంటి క్షణాలు లేకపోలేదు. ఆయన 3.5 సంవత్సరాలు చేసినటువంటి పరిచర్య జీవితంలో అనేకమైనటువంటి మాటలు ఆయన మాట్లాడినారు. అయితే సిలువలో పలికినటువంటి ఈ 7 మాటలు జీవితాలను తారుమారు చేసినటువంటి మాటలు, జీవితాలను కట్టుతున్నటువంటి మాటలు, ప్రగతి పదములో నడిపించే మాటలు. ఎంత క్రూరుడైనా మారు మనసు పొంది ఆయన పాదాలు చెంత గోజాడ అడిగి పశ్చాత్తాపడి కన్నీరు విడిచే మాటలు ఈ 7 మాటలు ఆయన చెప్పారు. చాలా బోధ చేశారు. కానీ బ్రతికిన దినాలలో చెప్పబడిన మాటల కంటే, అంటే ఆ మాటలు వ్యర్థమని కాదు కదా సుమా, బ్రతికిన దినాల్లో చెప్పినటువంటి మాటల కంటే ఆఖరి క్షణాలలో చెప్పే మాటలు చాలా విలువైనవని లోక సంబంధం కూడా మనం చూస్తూ ఉంటాం. మనిషి బ్రతికినటువంటి జీవము అంటే ఆయుష్ పరిధిని బట్టి ఆయన ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత చేసినా కొన్ని మాటలు నమ్మవచ్చు, కొన్ని మాటలు నమ్మకుండా ఉండవచ్చు. అదే మనిషి మరణ పడకలో ఉన్నప్పుడు
ఏం చేస్తారు? అయ్యా ఇది పరిస్థితి, ఇది పరిస్థితి, ఇలా చేయాలి, ఇలా చేయాలి అని ఒక మాట మాట్లాడితే ఆ మాటకు కట్టబడి లోబడుతూ ఉంటారు జనాంగం. ఇది మనకి అందరికీ తెలుసు కూడా. అంటే మరణ పడుకులో ఉన్న వారి ఆఖరి క్షణాలలో మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా గొప్పవి, మనసును కరిగించే మాటలు. వాడు ఎంత క్రూరుడైనా సరే, వాడు పాపాను వాడిపోతాడండి, కానీ మంచి మాటలు చెప్పాడండి వాడు. ఆ మాటలకు మనం కట్టబడాలని లౌకికంగా మనం మాట్లాడుతూ ఉంటాం, అది వేరు. అంటే ఆత్మీయ స్థితిలో నీతిమంతుడైనటువంటి ప్రభువారు చెబుతున్న మాట ఇవి చాలా ఆత్మీయ జీవితానికి కట్టబడినటువంటి విషయాలు. ఆయన ఆ స్థితిలో ఉండి కూడా ఈ మాట మాట్లాడుతున్నాడంటే మన జీవితంలో ఏదో మార్పు కావాలి, లేదా మన జీవితంలో ధైర్యం కావాలి. యేసు ప్రభువారు అంతకుముందు చెప్పినప్పుడు కూడా యేసు ప్రభువును దూషించిన వారు లేకపోలేదు, యేసు ప్రభువారిని మరి దూరం పెట్టినటువంటి వారు లేకపోలేదు, యేసు ప్రభు మరి అబద్ధంగా మరి అల్లరితో కూడినటువంటి మరి అపహాసకరమైనటువంటి మాటలు మాట్లాడిన వారు లేకపోలేదు. అయితే ఈ మాటలు ఎప్పుడైతే చెప్పారో, ఆఖరి గడియలో చెప్పినటువంటి ఈ మాటలు ఎప్పుడైతే చెప్పి తన ప్రాణాన్ని అప్పగించారో, తర్వాత మరణ పునరుత్థానాన్ని జయించి తిరిగి లేచారో, ఈ మాటలన్నీ కూడా శిష్యులు తనతో ఉన్నటువంటి వారందరూ జ్ఞాపానికి తెచ్చుకొని చచ్చితే చస్తా ప్రభు కొరకే, బ్రతుకుతే బ్రతుకుతా ప్రభు కొరకే అని తీర్మానం చేసుకొని దేవుని కొరకు హతసాక్షులుగా మార్చబడ్డారు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని ఈ శ్రేష్టమైనటువంటి ఈ మాటలను రేపటి శుభ శుక్రవారపు దినమున మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఏమంటే ఇవి అప్పుడే ధ్యానించాలా, మిగతా రోజుల్లో ధ్యానించకూడదంటే ఎప్పుడైనా ధ్యానించవచ్చు, ఎప్పుడైనా ధ్యానించవచ్చు. ఆ దినమని కాదు, కానీ ఆ దినమున దేవుడు శిలువలో పలికినటువంటి మాటలు గనక ఆ దినమున మన కొరకు శ్రమ పడ్డారు, మన కొరకు మరి ఆ శిక్షని ఎన్నుకున్నారు అని ఆ శ్రమను మనం జ్ఞాపకం చేసుకొని ఈ మాటలు మనము ఆ దినాన్ని తలుచుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడైనా తలుచుకోవచ్చు. ఆత్మ జీవితాన్ని కట్టుతున్నటువంటి మాటలు కనుక ఎప్పుడైనా తలంచవచ్చు. లూకాసు సువార్త 23వ అధ్యాయం 24లో చూస్తే యేసు ప్రభువారు మొట్టమొదటి మాటగా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనక వీరిని క్షమించుమన్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని యేసు ప్రభువారు తండ్రికి విజ్ఞాపన చేసినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇదే ధోరణి, ఇదే మాట ఇంకొకరు కూడా మాట్లాడినారు. ఎవరైనా స్టెఫెనే దేవుడు కాదుగా, మనిషే. తండ్రి వీరిని క్షమించు. ఎందుకు? రాళ్ళతో కొట్టుచున్నా సరే, మరణ స్థితిలో ఉన్నా సరే, ఆయన ఎక్కడ కొట్టారు? రాళ్ళతో. మామూలుగా పరిగెత్తుకుంటూ కొట్ల గుంతలకేసి ఇప్పుడు తప్పించుకొని పోతాడమన్నట్టు గుంతలకేసి పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని కొడతా ఉంటే ప్రాణము తల్లడిల్లిపోయి, కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఎవరైనా తండ్రికి విజ్ఞాపన చేస్తారా? మనిషే, యేసుప్రభు దేవుడు కాబట్టి ఓకే, మనిషే అయ్యా తండ్రి దీనికి క్షమించండి అన్నారు. ఆ స్థితిలో కూడా, ఆ పరిస్థితుల్లో కూడా. అంటే ఇవన్నీ కూడా మనకు శుభసూచకం. ఈ మాటలు మనం నేర్చుకోవాలి, అవలంబించాలి, ఆచరణలో తీసుకోవాలి. ఒట్టి ఏమంటారు దాన్ని, కొట్టి కథలు కాదు ఇవి. క్రైస్తవులైనటువంటి మనం ప్రేమ, క్షమాగుణం చాలా ప్రాముఖ్యం. ఇవి రెండు ఉంటేనే ఆత్మీయ జీవితంలో కట్టబడినటువంటి వారిగా ఉంటాం. లేదంటే క్రైస్తవులను చెప్పుకున్నట్టు వ్యర్థమే. క్రైస్తవులు ఎక్కడన్నా చూడండి, యేసుప్రభు ఏం చెప్పారంటే ప్రేమించమంటున్నాడండి, శత్రువును కూడా ప్రేమించమంటున్నాడండి. ప్రేమ. ఎంత ఘోరన పాపలైనా సరే క్షమిస్తాడండి అని ప్రేమ, క్షమాగుణం. ఈ రెండు చాలా ప్రాముఖ్యం. అందుకని యేసు ప్రభువారు ఆ సందర్భంలో విన్నవించాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరు ఎరగరు గనక వీరిని క్షమించి. ఎందుకు అన్నాడు ఆ మాట అంటే, అన్ని చిత్రహింసలు పెట్టిన యేసు ప్రభువారు ఒక్క మాట అయినా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? పేతురు దగ్గర ఒక మాట అంటారు, పేతురు నువ్వెందుకు తొందరపడి కత్తి దూస్తున్నావు? కత్తి చేతి పట్టవాడు కత్తితోనే చనిపోతాడు, నీకు తెలుసుగా. అవునండి అంటే వాడు నిన్ను పట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు నేను తండ్రికి మొరు పెడితే
తండ్రి నన్ను రక్షించలేడా? దేవదూతుల సమూహం వచ్చి నన్ను రక్షించలేవా? అది కాదు కదా నా పని. నేను దీన్ని చేయుటకు నేను వచ్చాను, అది నాకు తగినదే, నేను చేయాలి, తప్పదు అని మరలా తెగినటువంటి చెవిని మరలా యేసు ప్రభువు ప్రార్థన చేసి స్వస్థపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే మన దైనందిన జీవితంలో కూడా క్షమాగుణం అనేది చాలా ప్రాముఖ్యం. మరి అందరికీ తెలుసు కూడా, యేసు ప్రభు వారు ఎంత ఘోర పాపలైనా సరే క్షమిస్తాడు అనేదంటే సందేహము లేదు. క్షమిస్తారు ఆయన, అంతే. ఒక్కసారి పశ్చాత్తాపడి హృదయంతో విరిగి నలిగిన మనసు ఆయన చెంతకొచ్చి పాదాలు ముట్టుకొని మనలో ఉన్నటువంటి పశ్చాత్తాపాన్ని వ్యక్తపరిచి నన్ను క్షమించయ్యా అంటే క్షమిస్తారు. సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఆయన, అధికారం కలిగినటువంటి వాడు ఆయన. క్షమిస్తారు, క్షమించడం కాదు, క్షమిస్తారు. క్షమించేశాడు కూడా. పాత నిబంధన కాలంలో క్షమాగుణం లేదు. మరేముంది? బలి అర్పిస్తేనే క్షమాగుణం, లేదంటే లేదు. కానీ ఈ సెకల్లో దేవుడు ఆనాడు పలికిన సప్త పలుకులో ఒక మాటగా వీరిని క్షమించు అన్నటువంటి మాట చాలా గొప్పది. క్షమాగుణం కావాలి, పశ్చాత్తాప పడినటువంటి హృదయం క్షమాపణ కోరాలి, క్షమించే మనసు ఉండాలి. మరి అంత చిత్రవదన చేసిన యేసుప్రభు వారిని ఇన్ని చేస్తారా, మిమ్మల్ని క్షమించాలా, తండ్రి వీళ్ళని శిక్షించనొచ్చుగా అనలేదు. పోనీ ఆయన అనకపోతే సరే. మరి స్టెఫెన్ అన్నారా? అండ్లా. దావీదు అన్నారా? తినడానికి తిండి లేదు దావీదుకి, కట్టుకోవడానికి బట్ట లేదు, నిలవడానికి నీడ లేదు. ఓ కొండలు గుట్లేముడి తిరుగుతూ ఉన్నాడు, పరిగెత్తిపోతా ఉన్నాడు, ప్రాణాలు కాపాడుకుంటున్నాడు. చేసిన తప్పేముందో ఏమో, తిరుగుతూ ఉన్నాడు. అవకాశం వచ్చింది. అన్నా, నీ చేతికి దేవుడు అతన్ని చిక్కించాడు, చంపే అంటే అతను వెళ్ళి చెంగు మాత్రమే కోసి అంటారు, అయ్యా నువ్వు చిరకాలమును జీవించాలి. నాయనా దావీదా, ఇంత గొప్ప మనసు నీకు ఎలా వచ్చింది? నీ సింహాసనము స్థిరపరచబడాలి అని మరి ఆయన అంటున్నారు. అయ్యా, నిన్ను చంపటకు నాకు పెద్దేం లెక్క కాదయ్యా. ఇదిగో ఈ చెంగును కోసిన వాన్ని ప్రాణం తీయటంతా నాకేం పెద్ద ఇది కాదు అంటున్నారు. దేవుడు నన్ను క్షమించినట్టుగానే నేను నిన్ను క్షమిస్తున్నా, మీరు చిరకాలము బ్రతకాలయ్యా అంటున్నారు దావీదు గారు. మనిషేగా. మరి దావీదు గారు రక్షించబడ్డారు. దావీదు గారు ఆ మార్గంలో దేవుని యొక్క హృదయానుసారుడుగా మార్చబడ్డ కారణం పశ్చాత్తాపడిన హృదయం. దేవునికి స్తుతి కలుగునగాక. తాను చేసి నీతి కార్యాలు కాదుగా సుమా, ఆయన చేసిన లేదా ప్రార్థన మొర్రపెట్టిన మొర్ర చాలా గొప్పది. అట్టి పరిస్థితిలో ఉన్నప్పటికీ తన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడ్డాడు గనకనే ఈ దినాన దావీదు యొక్క పేరు బైబిల్ గ్రంథంలో లిఖించబడ్డది. అందుకని దేవుడే ఒక బిరుదు పెట్టారు, దావీదు నా హృదయాన సారు. మరి ఈ మాట ఆయన అంటున్నారంటే ఆయన ఎంత పశ్చాత్తాపడి దేవుని యొక్క మాటను మొరుపెట్టింటారు. ఒకసారి ఆలోచించండి ఆయన మాట విని. అందుకని మనము పశ్చాత్తాపడి దేవుని పాదాలు, లాస్ట్ టైం నిన్న వారం అనుకుంటాను విరిగి నలిగిన మనసు గురించి చెప్పిన మాట. అందుకని అట్టి మనస్సు మనకు కావాలి, క్షమాగుణం మనకు కావాలి, క్షమించే మనసు మనకు కావాలి. అదే రీతిగా మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వాక్యం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వాక్యం. తొమ్మిది. అయినను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి, పాపాలను క్షమించగలిగిన సిద్ధ మనసు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారు భూమి మీద, భూమండలం మీద అనంటే ఒక యేసు ప్రభు తప్ప. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అన్నారు పెద్దలు, దుష్టులను సంహారం చేయాలి అని అంటున్నారు పెద్దలు, గ్రంథాలు. కానీ
యేసు ప్రభువు వారు చెబుతున్న మాట ఏమంటే, నేను దుష్టులను శిక్షించుటకు రాలేదు, రక్షించుటకు నేను వచ్చాను. నీతిమంతుల కొరకు రాలేదు, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారు మరి నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించుటకు యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు. అది ఆయన తండ్రి చిత్తమై ఉన్నది. సమస్త మానవాళి మీద, సమస్త మీద అధికారము యేసు ప్రభు వారికి తండ్రి ఇచ్చారు గనక పాపాలను క్షమించుటకు సిద్ధ మనసు కలిగినటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే అది యేసు ప్రభు వారే. ఆయన ద్వారే మన పాపాలు క్షమించబడతా ఉన్నాయి. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. మార్కు సువార్త 2:10 చూస్తే అదే మాట ప్రస్తావిస్తూ ఉన్నారు. పాపాల మీద అధికారం కలిగిన వాడు, క్షమించే మనసు కలిగిన వాడు యేసు ప్రభువారే అని మార్కు సువార్త ద్వారా కూడా బయలుపరుస్తూ ఉన్నాడు. లూకా సువార్తలో 5:24 కూడా అదే మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు? 3 సువార్తలలో 3 ద్వారా ప్రవచించారు అంటే క్షమాగుణం ఎంత గొప్పదో ఆలోచించాలి. అధికారపూర్వకమైనటువంటి మాట ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. అందుకని క్షమించటం మనం నేర్చుకోవాలి. ఆనాడు భక్తులు చేశారు, మనము చేయాలి. అందుకని క్రీస్తును పోలి మీరు నడుచుకోండి అంటాడు, క్రీస్తును ధరించుకోండి అంటాడు. ఇంకో మాట మనం ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ కోణంలో ఆలోచన చేస్తే, ఆది కాండంలో నా మనసును చేస్తున్నప్పుడు మన పోలిక చొప్పున అన్నమాట తీయండి అన్నమాట 2 మన పోలిక చొప్పున మన స్వరూపమందు 1:26 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు. ఇక్కడ స్వరూపం ఏంది, పోలికలేంటివి? స్వరూపము ఆకారం, ఇది పోలికలంటే స్వభావ సుగుణాలు, మంచి గుణగణాలు. దేవుడు ఈ రూపంగా ఉండవచ్చు, ఆ రూపంగా ఉండవచ్చు, ఆ రూపంగా ఉండవచ్చు, ఏ రూపంగా ఉన్నాడో తెలియదు. ఆయన స్వరూపంలో చెక్కుకున్నట్టు చేశారంతే, స్వరూపం అంతే. కానీ పోలికలు అన్నారు. పోలికలు అంటే మన వాడుక భాషలకు అరే తండ్రి పోలిక ఉన్నాడే, ముఖము, కండ్లు, కాల్చి అన్ని తండ్రి పోలికలు. అవి కాదు, సుగుణాలు, మంచి తత్వం. కొంతమంది అంటారే తండ్రిని పోలి నడుచుకుంటున్నాడయ్యా అంటే ఇవి పోలికలు. యేసు ప్రభు వారు క్షమించే సిద్ధు మనసు కలిగిన వాడు, ఆ పోలిక మనలో ఉందా? యేసు ప్రభు వారు ప్రేమ స్వరూపి, ఆ పోలిక మనలో ఉందా? ఈ పోలికలు అక్కడ రాసింది మాట. ఈ పోలికలు కలిగి జీవించాలని ఆనాడు తండ్రి నిశ్చయించారు. అందుకని మన స్వరూపమందు, ఏ స్వరూపం మనకేడ తెలుసు? ఆయన మహిమ స్వరూపుడే. అందుకని మన స్వరూపంలో ఆయన చూసుకుంటున్నారు. కొంతమంది అంటారు, కొంతమంది మామూలుగా భర్త చనిపోతే భార్యలు అంటారు, ఏదో నా భర్తని నా కొడుకు రూపంలో చూసుకుంటున్నానండి అంటారు. రూపం, పోలికలు కాదు, రూపంలో నేను చూసుకుంటున్నానండి అంటారు. వాస్తవమే, మన పోలికలు మన స్వరూపంలో ఆయన చూసుకుంటున్నారు. మరి పోలికలు ఎక్కడున్నాయి? ఈ పోలికలను బట్టే 103వ కీర్తన 18-14 చరణంలో అనుకుంటాను, మనిషి యొక్క స్వభావం మట్టిదే. మనుషుని యొక్క స్వభావము మట్టిదే. వారి మట్టి మనసులు, వారి స్వభావం ఎంత అని దేవుడే మాట్లాడుతున్న మాట. వారు మట్టితో చేయబడినటువంటి వారు గనక వాళ్ళ స్వభావం మట్టిగా ఉంది, మట్టిగా ఉంది. ప్రకృతి సంబంధాలు వాళ్ళంతే. కానీ ఈ మాటలో మన ఆదికాండంలో చూస్తే స్వరూపము దేవుడిదైతే పోలికలు కూడా దేవుని పోలి నడవాలి అని. అందుకని మీరు పోలి అన్నాడు, క్రీస్తును పోలి లేదా నన్ను పోలి మీరు నడుచుకోండి. పోలికలు కావాలి. ఏ పోలిక? నా దేవుడు ఈ పోలికలో ఉన్నాడు. పోలిక అంటే రూపం కాదు, స్వరూపం కాదు, గుణగణాలు. యేసు ప్రభు వారు ఒక సుగుణం కలిగినటువంటి వాడు. మొట్టమొదటిగా క్షమించే సిద్ధ మనసు కలిగిన వాడు. ఆ పోలికలో మనం ఉండాలి. ఆయన పోలికలు చూసి నేర్చుకోవాలి.
నెహెమ్యా గ్రంథము ఎజ్రా తర్వాత ఉంటుంది. 9:17 పేజీ నంబర్ 408. వారై కొనక కఠినపరుచుకున్నారు, వెలుటకు కోరుకొని చేసినారు. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతులు గలవాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడు అని ఉండి విసర్జింపలేదు. దేవుని మీద తిరుగుబడ్డారని, దేవుని మీద సనిగినారని, నన్ను తప్పు విగ్రహాలు పూజించారని, నాకు బలులు అర్పించుకుంటే వేరే విగ్రహాలకు బలులు అర్పించారని కొంత శిక్షించాడు. అయినప్పటికీ వారిని ఆయన విసర్జించలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకని ఆయన అంటారు, నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించాను. అర్థమవుతుందన్నమాట అండి. నిమిషము మాత్రమే నేను నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుతా. ఎంత గొప్ప మాట! క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు మన దేవుడు. చూడండి, ఆ భాగంలో తిరుగుబాటు చేశారని, దేవుని మీద సరిగినారు అని, దేవుని విడిచిపెట్టినారని కనపడతా ఉంటే, నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యతులు కలిగినటువంటి వాడవు, దీర్ఘశాంతమును బహుకృపయు కలిగినటువంటి వాడు. ఇంత చేసిన నీవు నీ ప్రజలను నీవు విసర్జించలేదు. ఇప్పుడు కూడా మనం చేసే తిరుగుబాటు వల్ల దేవుడు మనలను విసర్జించలేదు. ఆ సుగుణాలు ఉన్నాయి. సిద్ధమైన దేవుడు, దయావాత్సల్యతులు గలవాడు, దీర్ఘశాంతమును బహుకృప కలిగినటువంటి వాడు. బహుకృప కలిగినటువంటి దేవుడు మన దేవుడు. అందుకని ఆయన క్షమాగుణం చాలా గొప్పది. ఇదే సిద్ధ మనసు అనే మాటను మనం చూస్తే కీర్తనల గ్రంథం 86వ కీర్తన 5వ చరణంలో భక్తుడు ఈ రీతిగా మాట్లాడుతూ ఉన్నారు. 86వ కీర్తన 5వ చరణం. గట్టిగా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన వాడవు, నీకు మొర్రపెట్ట వారందరి ఎడల కృపాతిశయములు గలవాడవు. మొర్రపెట్టాలి అంతే. 51వ కీర్తనలో కదా దావీదు గారు మొరపెట్టింది. మొరపెట్టి కన్నీరు కాల్చి ఆయన పాదాలు తడిపితే క్షమాపణను పొందుకున్నారు. సిద్ధ మనసు కలిగిన వాడు మన దేవుడు గనుక నీవు సిద్ధ మనసు కలిగినటువంటి వాడవు, నువ్వు దయాళుడవు. ఒక్కసారి ఆయన పాదాలు ముట్టుకుని చెప్తున్న పశ్చాత్తాప మనలో పుట్టాలంతే. పశ్చాత్తాప మనలో పుట్టి విరిగి నలిగిన మనస్సుతో ఆయన చెంతకొచ్చి పాదాలు ముట్టుకున్నాము అని అంటే అంతే, క్షమించబడినట్లే. అంటే సందేహం లేదు. ఇంకా ఆయన అంత పోలిక కలిగినటువంటి వాడు. అయితే మనము అలాంటి మనసు కలిగి ఉండాలి అని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించుమని ఆయన బ్రతిమలాడుచున్నాడు. తండ్రి కోపాగ్ని కూడా తను భరించాడు. ఆ కోపాగ్ని మన మీద రాకుండా తనే మోసుకున్నాడు.